సరే అయితే ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 8 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకరంగా అనిపిస్తోంది. అంటే ఇందులో పిల్లలు ఎక్కువ ఒత్తిడి ఫీల్ అవ్వడానికి గల కారణం ఏంటి? ఇటు పేరెంట్స్ ఏమో ఎక్స్‌పెక్టేషన్స్, ఇటు టీచర్స్ ఏమో హై ప్రెషర్. ఎలా చూడాలి సార్ దీన్ని? ఎస్ అండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్ తెలంగాణలో రిజల్ట్ రాగానే 8 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం. ఒక విద్యార్థి ఖమ్మంలో అయితే ఒక విద్యార్థి రిజల్ట్ రాకుండా నేను ఎక్కడ ఫెయిల్ అయిపోతానని ఆయన రైలు కింద తలకాయ పెట్టి చనిపోవడం. వెంటనే ఆయన పాస్ అయినట్టు రావడం. ఒక ఒత్తిడి, తీవ్రమైన ఒత్తిడి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ రాబోతున్నాయి. సిబిఎస్ఈ రిజల్ట్ రాబోతుంది. ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినా, సిబిఎస్ఈ వచ్చినా, తర్వాత 10th క్లాస్ రిజల్ట్ వచ్చినా, ఎంతటి విపత్తుగా నీట్ వచ్చినా, ఐఐటి ర్యాంకుల రిజల్ట్లు వచ్చినా ఆత్మహత్యలు అనేది కామనం. ఎందుకంటే మనం మార్కులమయమైన ఒక ప్రపంచంలో నివసిస్తున్నాం, జీవిస్తున్నాం అనమాట. కుటుంబంలో పేరెంట్స్ ఒరే మార్కులు రావాలి, మార్కులు రావాలి, మార్కులు రావాలి. టీచర్స్ కూడా, ఎందుకంటే వాళ్ళ ఫీజులు మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం అవుతున్నా అక్కడ ఉన్న మేనేజ్మెంట్లు, ప్రైవేటు విద్యా సంస్థలు, ఈవెన్ గవర్నమెంట్ విద్యా సంస్థల్లో కూడా బాబు మార్కులు రావాలి. ప్రైవేటుగా చక్కగా ట్యూషన్స్, ఎక్స్ట్రా క్లాసులు, ఇవన్నీ టీచర్ ఒక రకమైన వ్యవస్థ, మార్కుల వ్యవస్థ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక కార్పొరేట్ ఒక విద్యా సంస్థలు వచ్చినాయి. ఇండియాలో అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ఉంటాయండి. ఐఐటి, నీట్ కల్చరు, దారుణమైన కల్చరు, ఇంకా బట్టి పట్టించడం అనమాట, మార్కుల కల్చరు. ఇది ఈ విధంగా ఉంటే ప్రభుత్వం కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు మార్కులమయం కొంచెం ప్రభావం తగ్గిద్దామని అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా మార్కులు, ఈవెన్ గవర్నమెంట్ విద్యాలయాల్లో కూడా ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసుని చెప్పించే పరిస్థితికి ప్రభుత్వం వెళ్ళింది, విద్యాశాఖ. అక్కడ ఉన్న వాళ్ళు ఎటువంటి డిఏ వాళ్ళు వీటి ఎటువంటి చర్యలు తీసుకోరు. సో మార్కులమయం, మార్కుల ప్రపంచం. పేరెంట్స్ది తప్పుదే, ప్రభుత్వాన్ని తప్పుదే, విద్యాలయాల్లో టీచర్లది తప్పుతే. ఘోరమైన తప్పిదం జరుగుతుంది. ఒక మార్కులు రాకపోతే జీవితం ముగిసిపోయినట్టే, మార్కు ఫెయిల్ అవుతే జీవితం అంతమైనట్టే అనే ఒక విపత్కర మానసిక పరిస్థితికి టెండర్ ఏజ్లో స్టూడెంట్లు తీసుకొచ్చడానికి ఎవరు బాధ్యులు అనేది మనం ప్రశ్నించుకోవాలి. పేరెంట్స్ ప్రశ్నించుకోవాలి, ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి, ముఖ్యంగా టీచర్లు ప్రశ్నించుకోవాలి. పేరెంట్స్ది, టీచర్దే తప్పు అవుతే ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు రక్షించలేరు. ఎందుకంటే గురుదేవో భవ, పితృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, ఈ ముగ్గురు ప్రధానం. ఈ ముగ్గురే తప్పు చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వం గురువు ఈ ముగ్గురు స్థానంలో ఉంటదన్నమాట. ఇప్పుడు ఇది ఇంకా తప్పు చేస్తుంది. కాబట్టి టెండర్ ఏజ్లో అసలు మానసిక పరిపక్వత లేకుండా ఇంకా ఈ ప్రపంచంలోకి ఇంకా పూర్తిగా రాకుండానే, ఈ ప్రపంచంలోకి రావాలంటే మార్కులేనమాట మార్గం, పుట్టడం కాదు. మార్కులు రాకపోతే చచ్చిపోవడం బెటర్ అని పిల్లలు చనిపోతున్నారంటే ఎంతటి దారుణమైన విద్యా వ్యవస్థ ఇండియాలో ఉందో చూడండి. జపాన్ చూడండి, స్కాండినేవియన్ నేషన్ చూడండి, ఆస్ట్రేలియా లాంటి దేశాలు చూడండి, కెనడా చూడండి. మరి అన్ని దేశాల్లో మనం ప్రపంచంలో సూపర్ పవర్ అయిపోవాలి, ఆ దేశాలు వెళ్ళిపోవాలి, ఆ దేశాల్లో అన్ని మనం తెచ్చేయాలి, టెక్నాలజికల్ పవర్ అయిపోవాలి, తిరుగులేని శక్తి, క్వాంటమ్ మెకానిజం, క్వాంటమ్ టెక్నాలజీ. మామూలు కొడతారండి. నేను ఎవరిని అనడం లేదు, అందరిని అంటున్నాం. ఎందుకంటే మన పిల్లలే చచ్చిపోతున్నారు కాబట్టి అందరూ నిందితులే, ఇక్కడ దారుణమైన నిందితులు. ఈ క్వాంటమ్ టెక్నాలజీ, ఈ గ్రేట్ సిటీలు, గ్లోబల్ సిటీలు, ఇండియా ఇస్ ద సూపర్ పవర్, 5th లార్జెస్ట్ ఎకానమీ, ఇండియా ఇస్ ద తిరుగులేని శక్తి, ఈ మాటలు అనేవాళ్ళు అందరూ ఇక్కడ పరిశీలించుకోవాలన్నమాట. ఈ భవిష్యత్తు తరాలు ఎందుకు మార్కులమయమే అయిపోయింది? మార్కులతో వాడు గ్రేట్ అవుతాడా? ఈ న్యూటన్, ఏది ఐన్స్టీనే 10th క్లాస్లో మ్యాథ్స్ ఫెయిల్ అయిన వ్యక్తి, మరి రాలేదా? ఐక్యూకి మార్కులకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఇది హేతుబద్ధ ప్రశ్న అండి, ఒక సైంటిఫిక్ ఇష్యూ. కాబట్టి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చాలా తక్కువ చర్యలు ఉన్నాయి మార్కులకి, కొన్ని ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి, కానీ సరిపోవు. మనం ఇప్పుడు స్కాండినేవియన్ కంట్రీస్ నుంచి, ఇటు జపాన్ నుంచి, కెనడా నుంచి వాళ్ళ విద్యా వ్యవస్థల్లో ఉన్న అద్భుతమైనవి ఇంపార్ట్ చేసుకోవాలి. ఇది పెట్టండి. అంతేగాని అక్కడ సోషల్ మీడియా బ్యాన్, ఆస్ట్రేలియాలో అంటే మనం సోషల్ మీడియా బ్యాన్, క్యాబినెట్ మీటింగులు, అద్భుతమైన సోషల్ మీడియా పోస్టింగులు తిరిగిలేనివి. కానీ ఆల విద్యా వ్యవస్థలో ఉన్నాయి, ఇక్కడికి ఎందుకు తీసుకురారండి? ఇది మనం చూసుకోవాల్సింది. మన పిల్లలు మార్కుల కోసం రాకపోతే చనిపోయే పరిస్థితిని మనం ఎలా అరికట్టాలో ప్రభుత్వం, మేధావులు, మీడియాలు, ఇవి ఉన్న వాళ్ళు అందరూ దీని మీద చర్చాగోష్ఠులు పెట్టుకొని చర్యలు తీసుకోవాలి.